హలో హాయ్ ఫ్రెండ్స్, మెన్సురేషన్స్లో నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే ట్రయాంగిల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఇవన్నీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ని మాత్రమే మనం ఇప్పుడు డిస్కషన్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ ట్రయాంగిల్ నార్మల్గా ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా వస్తాయి అంటే సబ్గా కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు సమద్విబాహు ఇలా కాకుండా ఓన్లీ ఫస్ట్ ఏంటంటే ఒక ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1లో ఏదైనా ఒక త్రిభుజం యొక్క అంటే ట్రయాంగిల్ ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క బ్రెడ్త్ వెడల్పు విషయానికి వస్తే 15 సెంటీమీటర్లు ఇచ్చాడు, 15 సెంటీమీటర్స్. అండ్ అగైన్ హైట్ ఈక్వల్ టు హైట్ విషయానికి వస్తేనేమో 14 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఏమో 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా కనుక్కోమంటే దీనికి ఏమిలా జస్ట్ నార్మల్ ప్రాబ్లం అనమాట. ఇది ఏంటంటే ట్రయాంగిల్ యొక్క బ్రెడ్త్ ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా కనుక్కోమన్నాడు. దీనికోసం మనకి ట్రయాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏందో చూస్తే ఆఫ్ బీహెచ్. దేర్ఫోర్ హియర్ ఆఫ్ బీహెచ్ కాబట్టి 1/2, b మీన్స్ 15 and 14, 2 1 jar 2 7 jar 15 into 7 equal to 105. ఈ 105 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి సెంటీమీటర్స్ స్క్వేర్. ఈ 105 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ట్రయాంగిల్ యొక్క వైశాల్యానికి సమానం అనమాట. ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంతంటే 105 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి ట్రయాంగిల్ పొడవు వెడల్పులు ఇచ్చినప్పుడు దాని వైశాల్యం కనుక్కోమంటే ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చూస్తే ఇది ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. అది బేసిక్ క్వశ్చన్ ఫస్ట్ది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఏదైనా ఒక త్రిభుజం యొక్క బ్రెడ్త్ ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క వెడల్పు విషయానికి వస్తే 15 సెంటీమీటర్స్ వెడల్పు, 15 సెంటీమీటర్స్. అండ్ అగైన్ హైట్ విషయానికి వస్తే 12 సెంటీమీటర్స్ హైట్, 12 సెంటీమీటర్స్. దెన్ వీ హ్యావ్ టు ఇది మనకి ఇచ్చాడు. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క వెడల్పు ఇచ్చాడు అండ్ హైట్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలంటే దీనికి రెట్టింపు వైశాల్యం గల వైశాల్యం ఈ ట్రయాంగిల్కి డబల్ ఉన్నటువంటి ఏరియా కలిగినటువంటి ఏదైనా ఒక ట్రయాంగిల్ యొక్క దీనికి రెట్టింపు వైశాల్యం గల ఇంకొక త్రిభుజం యొక్క భూమి, వేరొక త్రిభుజం భూమి అంటే బేస్. ట్రయాంగిల్ యొక్క బేస్ అనేది మనకి 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే దాని యొక్క హైట్ ఎంత అన్నాడు. రెండవ దాని యొక్క హైట్ హెచ్ కనుక్కోవాలి. దీని యొక్క హైట్ ఎంత అని అడిగాడు. మనకేమి ఇచ్చాడంటే ఒక త్రిభుజం యొక్క భూమి మరియు దాని యొక్క హైట్ ఇచ్చాడు, బేస్ అండ్ హైట్ ఇచ్చాడు. అయితే దానికి రెట్టింపు వైశాల్యం ఉన్నటువంటి మరి ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే, మరి ఒక ట్రయాంగిల్ని తీసుకున్నట్లయితే దాని యొక్క బేస్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ హైట్, దాని యొక్క హైట్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ వన్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, తీసుకున్నట్లయితే 15 and 12 ఇచ్చాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఫస్ట్ దాని ఏరియా కనుక్కుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ 1 యొక్క ఏరియా కనుక్కుంటే ఆఫ్ BH, therefore 1/2 into 15 into 12, 2 6 12 and 15 into 6 విషయానికి వస్తే 90 సెంటీమీటర్ స్క్వేర్. అయితే దీనికి రెట్టింపు వైశాల్యం ఉన్నటువంటిది అన్నాడు. రెట్టింపు వైశాల్యం అంటే మనకి ఆల్రెడీ 90 వచ్చింది, దీనికి రెట్టింపు అంటే 180. అంటే A2 విషయానికి వస్తే 180
సెంటీమీటర్ స్క్వేర్. ఈ దేనికి సమానం? ఆఫ్ బిహెచ్. బి విషయానికి వస్తే భూమి 20 ఇచ్చాడు, హైట్ మనకు కనుక్కోమన్నాడు. therefore 2 10s are 0 0 cancel. therefore h equal to 18 centimeters. h equal to 18 centimeters అనేది రెండవ దాని యొక్క మనకి హైట్ వస్తుందన్నమాట. ఏంలా ఒక ట్రయాంగిల్ యొక్క హైట్ అండ్ బేస్ ఇచ్చాడు. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ దీనికి రెట్టింపు వైశాల్యం అంటే డబుల్ ఏరియా ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ యొక్క బేస్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ అని, దాని యొక్క హైట్ కనుక్కోమన్నాడు. దీనికోసం ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కుందాం, 90 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ సెకండ్ ట్రయాంగిల్కి డబల్ ఏరియా ఉందన్నాడు కాబట్టి 180 వస్తుంది. 180 ఈక్వల్ టు 1/2 ఇంటూ బీహెచ్ కాబట్టి బి మీన్స్ 20 సెంటీమీటర్స్, హెచ్ మీన్స్ మనకి ఈ హెచ్ కనుక్కోవాలి కాబట్టి దెన్ 2 1s are 2 10s are 0 0 క్యాన్సిల్, వేర్ హెచ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అనమాట. ఇది విషయానికి వస్తే హైట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఎస్ఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. అండ్ థర్డ్ వన్, క్వశ్చన్ నెంబర్ 3 తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 3 దీంట్లో ఏమన్నాడంటే 1176 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఎంత ఇచ్చాడంటే 1176 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా ఇచ్చి వైశాల్యంగా గల త్రిభుజంలో వైశాల్యంగా గల త్రిభుజంలో భూమి అనువర్తిత ఎత్తు, భూమి అంటే బేస్, ఇది భూమి అనురూప ఎత్తు, భూమి అనురూప ఎత్తు 3:4 అయినా దాని హైట్ హెచ్ ఎంత అని అడిగాడు. మన హైట్ కనుక్కోమన్నాడు. ఏంటంటే ఒక త్రిభుజం యొక్క ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు, ఇచ్చేసేసి దాని భూమి మరియు అనురూప ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు 3:4 అని. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ హైట్ కనుక్కోమన్నాడు. హియర్ బేస్ విషయానికి వస్తే 3x అనుకుందాం. బేస్ విషయానికి వస్తే 3x, హైట్ విషయానికి వస్తే h 4x అనుకున్నాం. దెన్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఏరియా A ఈక్వల్ టు హాఫ్ బీహెచ్. హాఫ్ బీహెచ్ మీన్స్ 1/2 ఇంటూ 3x ఇంటూ 4x ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు? ఏరియా 1176 ఇచ్చాడు. Therefore here 2 2s are 6x square equal to 1176. ఇక్కడ 3 2s are 6, again 6 into 6 6 square, 6 square పెడితే ఇక్కడ 6x square equal to 1176 అనమాట. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 6 196 టైమ్స్ పోతుంది. 196, 6 1s are 6 పోగా 6 9s are again 6 6s are 36 అనమాట. కాబట్టి ఇది 196 వస్తుంది. దేర్ఫోర్ హియర్ x ఈక్వల్ టు x వాల్యూ ఎంత వస్తుంది? ఇప్పుడు x ఈక్వల్ టు దీనికి రూట్ చేస్తే రూట్ 196 అంటే 14 సెంటీమీటర్స్. మనకి సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చాడు కాబట్టి ఇది సెంటీమీటర్స్. హియర్ మనకి హైట్ కావాలి. హైట్ అంటే ఇది x వాల్యూ 14 వస్తే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే వేరే h ఈక్వల్ టు 4 into 14. 4 into 14 చేస్తే 4 into 14 and 56 సెంటీమీటర్స్. 14 4s are 56 కాబట్టి 56 సెంటీమీటర్స్ అనమాట. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆల్రెడీ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది. 1176 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కలిగినటువంటి ఏదైనా ఒక త్రిభుజంలో దాని యొక్క భూమి మరియు అనువర్తిత ఎత్తు అంటే బేస్ అండ్ హైట్ అనేవి నిష్పత్తి ఇచ్చాడు. దీని రేషియో 3:4 ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ హెచ్, హైట్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఇక్కడ 3:4 అన్నాడు కాబట్టి 3x 4x అనుకున్నాను. అండ్ అగైన్ ఏరియా ఆఫ్ బీహెచ్ మీన్స్ b 3x అండ్ 4x క్యాన్సిలేషన్ పోతే మనకి 6x square ఈక్వల్ టు 1176.
దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే x ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ వస్తుంది. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ h కాబట్టి h ఈక్వల్ టు 4x కాబట్టి xని సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ x అంటే 14 ఈక్వల్ టు 56 సెంటీమీటర్స్ అనమాట. ఇది మనకి వచ్చేసేసి ఈ ప్రాబ్లం యొక్క హైట్ అనమాట, హైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 4. ఇవి మనకి వచ్చేసేసి నార్మల్గా ఒక ట్రయాంగిల్ మీద బేస్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ సమబాహు త్రిభుజం తీసుకుందాం. దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఏంటంటే సమబాహు త్రిభుజం అనమాట. ఈ సమబాహు త్రిభుజం మీద మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఫోర్త్ వన్ క్వశ్చన్ నెంబర్ 4. ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు మనకి 10 మీటర్స్ ఇచ్చాడు. 10 మీటర్స్ అయినా హైట్ కనుక్కోమన్నాడు. హైట్ మనకి హైట్ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఇచ్చాడు, దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. హైట్ ఇచ్చేసేసి ఏరియా కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. 3 sides ఆర్ ఈక్వల్ అనమాట. హియర్ 3 sides ఈక్వల్ కాబట్టి ఇది ఏ తీసుకుంటే ఇది ఏ అవుతుంది, ఇది టోటల్గా ఏ అవుతుంది, ఇది మొత్తం. దేర్ఫోర్ దీని హైట్ వచ్చేసేసి 10 మీటర్స్ ఇచ్చాడు. అంటే ఈ పార్ట్ వేరు, ఈ పార్ట్ a/2 అగైన్ ఈ పార్ట్ a/2 అనమాట. దేర్ఫోర్ హియర్ ఏరియా కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ విషయానికి వస్తే బేస్ కనుక్కుందాం. బేస్గా ఏదైనా ఒక సైడ్ కనుక్కున్నట్లయితే ఆటోమేటిక్గా హైట్ ఉంది కాబట్టి b ఇంటూ h ఆఫ్ bh ఏరియా అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ చేసినట్లయితే కర్ణము స్క్వేర్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ABCD అంటే ABC యొక్క ట్రయాంగిల్ నుంచి ట్రయాంగిల్ ABC నుండి AB ఇది Bగా తీసుకున్నాను. ABC ఇది C అనమాట. ABC నుంచి తీసుకున్నట్లయితే మనకి ఇది C. ABC నుంచి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ కాబట్టి A స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అంటే 10 times 100 అనమాట. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ చేస్తే a/2 హోల్ స్క్వేర్ ప్లస్ 100 ఈక్వల్ టు a స్క్వేర్ అనమాట. దెన్ హియర్ దీన్ని మొత్తాన్ని ఇటు పంపిద్దాం. ఇటు పంపించినట్లయితే టోటల్గా మనకి 3a² ఈక్వల్ టు 100. 3a² ఈక్వల్ టు 100 అనమాట. దేర్ఫోర్ a స్క్వేర్ వాల్యూ ఏమైంది ఇక్కడ a² ఈక్వల్ టు 400/3 400/3 అనమాట. దేర్ఫోర్ ఇక్కడ మనకి a స్క్వేర్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి కాబట్టి ఏరియా a ఈక్వల్ టు ఆఫ్ BH కాబట్టి ఆఫ్ a స్క్వేర్ అవుతుంది, లేదా ఆఫ్ BH చేసుకోవచ్చు. కాబట్టి దీనికి టోటల్గా మనకి ఏమొస్తుంది ఇప్పుడు ఆఫ్ BH కాబట్టి సమబాహు త్రిభుజానికి ఫార్ములా a ఈక్వల్ టు √3/4 a స్క్వేర్. √3/4 a స్క్వేర్ అంటే √3/4 ఇంటూ a స్క్వేర్ మీన్స్ 400/3. ఇప్పుడు ఈ 400 టైమ్స్ పోతుంది. దెన్ హియర్ 100/√3. √3కి 3ని మనం √3గా రాసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి ఏమొస్తుందంటే 100/√3 వస్తుంది. 100/√3 అనేది మనకి ఏరియా సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకి దీని యొక్క ఏరియా అవుతుంది అనమాట. జస్ట్ మనం ఏం కనుక్కున్నామంటే ఏదైనా ఒక బేస్ ఒక సైడ్ వాల్యూ కనుక్కున్నాం. దేర్ఫోర్ సైడ్ వాల్యూ విషయానికి వస్తే a స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. హియర్ a ఈక్వల్ టు √3/4 a స్క్వేర్ అనేది ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క ఏరియా అవుతుంది. దేర్ఫోర్ a స్క్వేర్ మీన్స్ 100/√3 కాబట్టి 400/√3. ఈ √3/4 400 టైమ్స్ పోతుంది. దెన్ √3 3 టైమ్స్ అంటే √3 ఇంటూ √3 రాసుకుంటే √3 క్యాన్సిల్ అయితే 100/√3 ఉంటుంది. ఇది సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది మనకి త్రిభుజం యొక్క ఏరియా అవుతుంది అనమాట. సమబాహు త్రిభుజం యొక్క ఏరియా విషయానికి వస్తే ఇది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5.
ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఒక సమబాహు త్రిభుజం ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 24√3 మీటర్ స్క్వేర్ అన్నారు, లేదా సెంటీమీటర్ స్క్వేర్ ఏదైనా తీసుకోవచ్చు. సెంటీమీటర్ స్క్వేర్ తీసుకుంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూలన్నీ కూడా సెంటీమీటర్స్లో వస్తాయి. ఇక్కడ మీటర్ స్క్వేర్ వాల్యూ ఇచ్చినట్లయితే మనకి తీసుకున్నటువంటి ప్రాబ్లంలో వచ్చేవన్నీ కూడా సెంటీమీటర్స్లో వస్తాయి అన్నమాట. దేర్ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ పెరిమీటర్, దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు కాబట్టి ఈ సమబాహు త్రిభుజ వైశాల్యాన్ని రాసినట్లయితే ఏరియా ఏ ఈక్వల్ టు √3/4a². ఇక్కడ సమబాహు త్రిభుజం ఇచ్చాడు, దాని యొక్క వాల్యూ ఎంతంటే 24√3 అనమాట. దేర్ఫోర్ హియర్ ఈ √3 క్యాన్సిల్ అయితే a² ఈక్వల్ టు 24 × 4. 24 4s are 96. Therefore here a equal to a value కనుక్కున్నట్లయితే దీనికి a వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు a ఈక్వల్ టు 4√6 అవుతుంది. 4√6. Therefore 4 16 16 96. దీన్ని ఎలా రాసామంటే √96ని 16 × 6గా రాస్తే ఈ 16ని 4√6గా రాస్తాం. 4√6గా రాస్తే ఇది మనకి వచ్చేసేసి ఒక సైడ్ వస్తుంది. కాబట్టి మనకి ఇచ్చింది సెంటీమీటర్లో కాబట్టి సెంటీమీటర్స్, ఇది సైడ్, వన్ సైడ్ వచ్చేసింది. దేర్ఫోర్ వీ హ్యావ్ టు ఫైండ్ పెరిమీటర్ కాబట్టి పెరిమీటర్ అంటే దీనికి పి చుట్టుకొలత ఈక్వల్ టు సమబాహు త్రిభుజానికి 3a. దీని యొక్క ఫార్ములా ఏంటంటే 3a అనమాట. 3a చేస్తే వేర్ 3 × a మీన్స్ 4√6 అనమాట. a మీన్స్ 4√6 అనమాట. టోటల్గా మనకి 3 4s are 12√6 సెంటీమీటర్స్. ఇది మనకి వచ్చేసేసి పెరిమీటర్ అవుతుంది అనమాట. దాని యొక్క చుట్టుకొలత ఎంతంటే 12√6 సెంటీమీటర్స్ అనమాట. ఏంటంటే మనకి ఒక సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ పెరిమీటర్, చుట్టుకొలత కనుక్కున్నప్పుడు దీనికి మనకి వైశాల్యం ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా √3/4a² ఈక్వల్ టు 24√3 మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే టోటల్గా ఏ వాల్యూ వస్తుంది, a ఈక్వల్ టు 4√6 సెంటీమీటర్స్ అనమాట. దెన్ సబ్స్టిట్యూట్ ఇన్ పెరిమీటర్, ఈ వాల్యూని తీసుకెళ్ళి పెరిమీటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే p ఈక్వల్ టు 3a కాబట్టి 3 × a మీన్స్ 4√6. దేర్ఫోర్ 3 4s are 12√6 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. ప్రాబ్లం నెంబర్ 6 తీసుకున్నట్లయితే దీంట్లో ఏదైనా ఒక సమబాహు త్రిభుజంలో ఒక మధ్యగత రేఖ పొడవు ఒక సమబాహు త్రిభుజంలో ఏదైనా ఒక సమబాహు త్రిభుజంలో ఒక మధ్యగత రేఖ పొడవు ఒక మధ్యగత రేఖ పొడవు ఒక మధ్యగత రేఖ పొడవు x అయితే దాని యొక్క వైశాల్యం ఎంత, దాని ఏరియా అడుగుతున్నాడు. ఏదైనా ఒక సమబాహు త్రిభుజం యొక్క మధ్యగత రేఖ ఇచ్చేసేసి దాని యొక్క ఏరియా కనుక్కోవంటే ఏరియా ఎంత అని అడిగాడు. దీనికోసం ఒకసారి మ్యాప్ తీసుకుందాం. మ్యాప్ తీసుకున్నట్లయితే సమబాహు త్రిభుజం కాబట్టి ఇది మ్యాప్, ఇది మధ్యగత రేఖ అవుతుంది, ఇది x అనమాట. సైడ్స్ ఏఏగా తీసుకుందాం, ఆల్ సైడ్స్ ఆర్ ఏఏ అనమాట. దేర్ఫోర్ హియర్
ఇది మధ్యగత రేఖ ఎక్స్గా ఇచ్చినట్లయితే దీంట్లో మనం కర్ణము స్క్వేర్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ చేసినట్లయితే ఇది a/2 ఇది a/2 దేర్ఫోర్ కర్ణము స్క్వేర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ అనమాట. దీంట్లో నుంచి మనం ఏ వాల్యూని తీసుకొచ్చినట్లయితే దీన్ని మొత్తాన్ని ఇటు తీసుకెళ్తే ఇప్పుడు a² - a²/4 అవుతుంది. అప్పుడు మనకి 3a² మొత్తం టోటల్గా మనకి ఏమవుతుంది 4a² - a²/4 ఈక్వల్ టు x². దెన్ హియర్ 3a²/4 ఈక్వల్ టు x² అవుతుంది. ఇది మనకి దీంట్లో నుంచి ఏ వాల్యూని రాబట్టినట్టయితే a ఈక్వల్ టు 4x²/a². ఇది ఏ వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఏరియా ఈక్వల్ టు √3/4 a². ఇక్కడ ఏరియా మన సమబాహు త్రిభుజం యొక్క ఏరియా తీసుకున్నట్లయితే అది √3/4 a². దెన్ హియర్ √3/4 a² మీన్స్ మనకి a² వాల్యూ ఏమొస్తుంది a² ఈక్వల్ టు 4x²/3 4x²/3 a² మీన్స్ 4x²/3 ఇది మనకి వచ్చేసింది ఈ వాల్యూ. దేర్ఫోర్ క్యాన్సిలేషన్ 4 క్యాన్సిల్. ఈ √3 అంటే మనకి x²/√3. ఇది ఏరియా మనకి సెంటీమీటర్స్లో ఇచ్చాడా ఏమీ లే కాబట్టి ఇది x సెంటీమీటర్స్ అంటే దేర్ఫోర్ ఇది సెంటీమీటర్². అది x మీటర్స్ అంటే మనకి ఇది మీటర్² అవుతుంది. అంటే x²/√3 అనేది ఈ సమబాహు త్రిభుజం యొక్క ఏరియా అవుతుందన్నమాట. ఏరియా సమబాహు త్రిభుజం యొక్క ఏరియా మీన్స్ ఇది x²/√3 సెంటీమీటర్² అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. జస్ట్ టైంలో ఒకటి సమబాహు త్రిభుజంలో ఒక మధ్యగత రేఖ పొడవు అంటే ఇది మధ్యగత రేఖ పొడవు మీన్స్ h అనమాట. h ఈక్వల్ టు xగా తీసుకోవాలన్నమాట. దేర్ఫోర్ టోటల్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది a². దెన్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఏరియా ఫార్ములా అనమాట. √3/4 a²లో a² మీన్స్ 4x²/3. దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే క్యాన్సిలేషన్ చేస్తే x²/√3 వస్తుంది. ఇది x అనేది సెంటీమీటర్స్లో ఇస్తే ఇది సెంటీమీటర్² అవుతుంది. అది మీటర్స్లో ఇస్తే ఇది మీటర్² అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 తీసుకున్నట్లయితే ఒక సమబాహు త్రిభుజంలో భుజం 20% తగ్గిస్తే ఒక సమబాహు త్రిభుజంలో భుజం 20% తగ్గిస్తే ఏదైనా ఒక సమబాహు త్రిభుజంలో భుజం 20% తగ్గిస్తే దాని వైశాల్యంలో వచ్చేటువంటి తగ్గుదల ఎంత? దాని వైశాల్యంలో వచ్చే తగ్గుదల ఎంత? దాని వైశాల్యంలో వచ్చేటువంటి తగ్గుదల ఎంత అని అడిగాడు. దీనికోసం ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములా ఏంటంటే +or - a +or - b +or - a ఇంటూ +or - b/100. ఇది తగ్గుతుంది అంటేనేమో మైనస్ పెట్టుకోవాలి, పెరుగుతుంది అంటేనేమో ప్లస్ పెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే చతురస్రము కానీ దీర్ఘచతురస్రము కానీ ట్రయాంగిల్ కానీ రాంబస్ కానీ దేంట్లో అయినా సరే మనకి ఏంటంటే ఒకటే ఫార్ములా. తగ్గుతుంది అంటేనేమో తగ్గితే మైనస్, పెరిగితే ప్లస్ అనమాట. దేర్ఫోర్ హియర్ 20% తగ్గింది అన్నాడు కాబట్టి -20 ప్లస్
-20 into -20/100. Therefore 0 0 0 0 cancel, -20 -20 -40 minus into minus plus 2 2s are 4 అనమాట. 4 తీసేస్తే మనకి -36 కాబట్టి 36% అనేది దీంట్లో తగ్గింది. వైశాల్యంలో మార్పు రేటు ఎంత అంటే 36% అనమాట. వైశాల్యంలో మార్పు రేటు 36% వైశాల్యంలో తగ్గింది. ఇది తగ్గింది అనమాట. ఇది 36% అనేది వైశాల్యంలో తగ్గింది అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఇట్లా పర్సంటేజ్ ఇచ్చి తగ్గింది పెరిగింది అని అడుగుతాడు. వాటికి ఏంటంటే ఈ విధంగా మనం రాసుకోవాలి. ఈ ఫార్ములా మాత్రం గుర్తుంచుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ విషయానికి వస్తే క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకున్నట్లయితే దీంట్లో ఏమన్నాడంటే ఏదైనా ఒక త్రిభుజంలో హైట్ 40% తగ్గితే ఒక త్రిభుజంలో హెచ్ హైట్ అనమాట 40% హైట్ 40% తగ్గింది. అండ్ మనకి బ్రెడ్త్ బి 40% పెరిగితే, హైట్ 40% అండ్ బ్రెడ్త్ విషయానికి వస్తే 40% ఇది తగ్గింది, ఇది 40% పెరిగింది అనమాట. దెన్ దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? దాని వైశాల్యంలో మార్పు శాతం ఎంత? ఇది హైటు మరియు బ్రెడ్త్ రెండింటిని ఒకటి తగ్గించాడు ఒకటి పెంచాడు అనమాట. సేమ్ ఫార్ములా. తగ్గిస్తేనేమో -40 ప్లస్ పెంచితే +40 ప్లస్ -40 ఇంటూ +40/100 అనమాట. 0 0 0 0 క్యాన్సిల్, ఈ 40కి ఈ 40 క్యాన్సిల్. దేర్ఫోర్ 4 4 జర్ 16 అంటే -16% కాబట్టి 16% అనేది తగ్గింది. వైశాల్యం 16% తగ్గింది. సేమ్ ఫార్ములా బట్ అంటే ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, బిలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ వస్తుంది. జస్ట్ ఏంటంటే ఫార్ములా మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. +or-a ప్లస్ +or-b ప్లస్ +or-a ఇంటూ +or-b/100. ఆ ఫార్ములాలో ఇలా తగ్గింది పెరిగింది అనేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినా సరే వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఆ ఫార్ములా అనేది చతురస్రానికి కానీ, దీర్ఘచతురస్రానికి కానీ, త్రిభుజానికి కానీ, రాంబస్కి, నెక్స్ట్ విషయానికి వస్తే ట్రెపీజియానికి, ఇవన్నిటికీ ఒకటే ఫార్ములా అనమాట. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం జరుగుతుంది ఈజీ ప్రొసీజర్లో. నెక్స్ట్ ఇంతటితో సమబాహు త్రిభుజం గురించి అయిపోయింది. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే నెక్స్ట్ వన్ సమద్విబాహు త్రిభుజం అనమాట. 9th ప్రాబ్లం. దీంట్లో సమద్విబాహు త్రిభుజం లంబకోణ త్రిభుజం చేద్దాం, దాని తర్వాత సమద్విబాహు త్రిభుజం చేద్దాం. వీటిలో లంబకోణ త్రిభుజం చేసినట్లయితే ఏదైనా ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం ఒక లంబకోణ త్రిభుజ ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది దాని భూమికి 40 రెట్లు, దాని భూమికి 40 రెట్లు ఉంటే దాని ఎత్తు h ఎంత? దాని ఎత్తు h ఎంత అని అడిగాడు. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చేసేసి
దాని యొక్క వైశాల్యం అనేది దాని భూమికి 40 రెట్లు ఉంటే దాని యొక్క హైట్ ఎంత అని అడిగాడు. దీనికోసం ఏంటంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకొని దాని హైట్ మెజర్ చేసినట్లయితే ఇది లంబకోణ త్రిభుజం, యాంగిల్ 90 డిగ్రీస్ అయితే దాని భూమికి 40 రెట్లు, వైశాల్యం అనేది దాని భూమికి 40 రెట్లు అన్నాడు అనమాట. నెక్స్ట్ దీనికోసం ఏంటంటే హైట్ని కనుక్కోవాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ట్రయాంగులర్ ఫార్ములా దీని యొక్క వైశాల్యం లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం తీసుకున్నట్లయితే ఆఫ్ BH, B మీన్స్ బేస్, H మీన్స్ హైట్ అనమాట. దేర్ ఫోర్ హియర్ ట్రయాంగులర్ ఫార్ములా 40 రెట్లు అన్నాడు కాబట్టి అది x అనుకున్నాం కాబట్టి 40x ఈక్వల్ టు ఆఫ్ x ఇంటూ హైట్. దెన్ హియర్ x క్యాన్సిల్, దేర్ ఫోర్ H ఈక్వల్ టు 80 సెంటీమీటర్స్ అనమాట. 80 తీసుకున్నట్లయితే ఈ 80 సెంటీమీటర్స్ అనేది దీని యొక్క హైట్ అవుతుంది. ఇది x సెంటీమీటర్స్ తీసుకుంటే ఇది H అనేది 80 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది మీటర్స్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా మీటర్స్ అవుతుంది అనమాట. ఇది మనం హైట్ కనుక్కోవడం. లంబకోణ త్రిభుజం యొక్క హైట్ కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కోవాలి. నెక్స్ట్ లంబకోణ త్రిభుజంలో 10th ప్రాబ్లం చూస్తే ప్రాబ్లం నెంబర్ 10 చూద్దాం. 10 చూసినట్లయితే దీంట్లో ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం మరో దానికి రెట్టింపు, ఒక లంబకోణ త్రిభుజం ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం మరొక దానికి రెట్టింపు. ఒక భుజం అనేది మరి ఒక భుజానికి రెట్టింపు అయితే కర్ణము 10 సెంటీమీటర్లు, కర్ణం 10 సెంటీమీటర్స్, కర్ణము 10 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క ఏరియా ఎంత అని అడిగాడు. దాని యొక్క ఏరియా ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం మరి ఒక దానికి రెట్టింపు అయితే దాని యొక్క కర్ణం 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అండ్ అగైన్ దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. ఫస్ట్ లంబకోణ త్రిభుజం గీద్దాం. ఇది లంబకోణ త్రిభుజం, దీని యొక్క ఒక భుజం మరి ఒక భుజానికి రెట్టింపు అన్నాడు. దేర్ ఫోర్ హియర్ ఈ భుజం అనేది ఈ భుజానికి రెట్టింపు అనుకున్నట్లయితే కర్ణము అనేది 10 సెంటీమీటర్లు, ఇది సెంటీమీటర్లు, అగైన్ ఇది సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. దీనికోసం ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. దేర్ ఫోర్ 100 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ 5a స్క్వేర్, 5 2s are 20s, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 20 వచ్చింది. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 20 వచ్చింది. దేర్ ఫోర్ హియర్ మనకి ఏంటంటే ఏరియా కావాలి. ఏరియా ఏ ఈక్వల్ టు ఆఫ్ BH. ఆఫ్ BH మీన్స్ ఇక్కడ మనకి ఆఫ్ BH అంటే ఆఫ్ B మీన్స్ మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చింది. ఏ స్క్వేర్ వాల్యూ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 20 వచ్చింది కాబట్టి ఏ ఈక్వల్ టు √20 అనమాట. ఏ ఈక్వల్ టు √20 ఇలా అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా ఆఫ్ BH అంటే B ఇది, H అంటే 2a. దేర్ ఫోర్ 2 క్యాన్సిల్ కాబట్టి టోటల్గా మనకి ఏ స్క్వేర్ వచ్చింది. ఏ స్క్వేర్ మీన్స్ ఎంత అంటే 20 అనమాట. అంటే ఇక్కడ ఏరియా విషయానికి వస్తే 20 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఏదైనా ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం మరి ఒక భుజానికి రెట్టింపు అయితే కర్ణము 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా ఏరియా ఏ కనుక్కో అన్నాడు. ఏరియా ఏ కోసం ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇది ఏ అనుకున్నాం, ఇది 2a అనుకున్నాం, రెట్టింపు కాబట్టి ఇది 100 సెంటీమీటర్స్. దేర్ ఫోర్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ప్రకారం దెన్ ఇయర్ ఏరియా ఫార్ములాలో ఆఫ్ BH, B మీన్స్ ఏ, H మీన్స్ 2a అనమాట. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ వచ్చింది. ఏ స్క్వేర్ మీన్స్ మనకి 20 వచ్చింది కాబట్టి ఈ 20 దీని యొక్క ఏరియా అవుతుంది అనమాట. లంబకోణ త్రిభుజం యొక్క ఏరియా విషయానికి వస్తే
20 centimeters square. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 11. ప్రాబ్లం నెంబర్ 11 తీసుకున్నట్లయితే దీంట్లో ఏమన్నాడంటే ఒక లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏదైనా ఒక లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత పెరిమీటర్ అనమాట. పెరిమీటర్ విషయానికి వస్తే 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దెన్ హియర్ కర్ణం ఇచ్చాడు, డైగోనల్. కర్ణం విషయానికి వస్తే 26 సెంటీమీటర్స్. కర్ణం విషయానికి వస్తే 26 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అగైన్ చుట్టుకొలత విషయానికి వస్తేనేమో 60 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయినా త్రిభుజ వైశాల్యం ఎంత? అయినా త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నాడు. దీనికోసం ఏంటంటే మనకి ఏడ చుట్టుకొలత పెరిమీటర్ ఇచ్చాడు అండ్ కర్ణం ఇచ్చాడు. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి టోటల్గా మనకి త్రిభుజ వైశాల్యం కావాలి. దీనికోసం చూసినట్లయితే ఫస్ట్ పెరిమీటర్ ఈక్వల్ టు లంబకోణ త్రిభుజం కాబట్టి 3 సైడ్స్ అంటే కర్ణము, బేస్ అండ్ హైట్ ఈ మూడింటిని యాడ్ చేస్తే రావాలి. ఇక్కడ బి ప్లస్ హెచ్ ప్లస్ కర్ణం ఎంత 26 సెంటీమీటర్స్. ఈ పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? టోటల్గా 60 ఇచ్చాడు. దేర్ ఫోర్ హియర్ బి ప్లస్ హెచ్ ఈక్వల్ టు 60 మైనస్ 26. దేర్ ఫోర్ మనకి 34 సెంటీమీటర్స్. బి ప్లస్ హెచ్ అనేది 34 సెంటీమీటర్స్ వచ్చింది. దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ బి ప్లస్ హెచ్ ఈక్వల్ టు 34 సెంటీమీటర్స్ అయితే అదేవిధంగా బి మైనస్ హెచ్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ బి ప్లస్ హెచ్ ఓలీ స్క్వేర్ ఈక్వల్ టు 34 ఓలీ స్క్వేర్ అవుతుంది. అండ్ అగైన్ ఇక్కడ మనకి బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? టోటల్గా మనకి వచ్చేసేసి బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ 26 అవుతుంది. 26 ఓలీ స్క్వేర్. దేర్ ఫోర్ ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం కనిపెట్టినట్లయితే ఇప్పుడు ఫార్ములా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో బి ప్లస్ హెచ్ ఓలీ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్గా మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది. దీన్ని తీసుకున్నట్లయితే బి ప్లస్ హెచ్ ఓలీ స్క్వేర్ అంటే 34 ఓలీ స్క్వేర్ మైనస్ ఈ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ 26 ఓలీ స్క్వేర్. దేర్ ఫోర్ 2bh. ఇది మొత్తం సాల్వ్ చేసినట్లయితే మనకి 2bh రిమైనింగ్ మిగులుతుంది అనమాట. దీన్ని ఈ 2bh కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి వచ్చే వాల్యూ bh 2bh ఈక్వల్ టు 480. 2 2s 2 4s హియర్ bh ఈక్వల్ టు 240. bh వాల్యూ 240 వచ్చింది. కాబట్టి ఏరియా కాబట్టి మనకి కావాల్సిన ఏరియా ఏ ఈక్వల్ టు ఆఫ్ bh ఆఫ్ 240 120. therefore 120 సెంటీమీటర్ స్క్వేర్. 120 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అనమాట. జస్ట్ ఏం లేదు, ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకి పెరిమీటర్ అన్నాడు కాబట్టి మూడు వైపులా కొలిసాం 60 వచ్చింది. therefore ఇక్కడ a ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ హెచ్ ఈక్వల్ టు 34, బి ప్లస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 34 స్క్వేర్ వచ్చింది. దెన్ అగైన్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ 26 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి బి ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ అవుతుంది 2bh అనమాట. ఇది 2bh. దెన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2bh వాల్యూ మనకి 240 అండ్ bh వాల్యూ విషయానికి వస్తే 240 వచ్చింది. ఈ bh వాల్యూని తీసుకెళ్ళి ఏరియాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఏ ఈక్వల్ టు ఆఫ్ bh కాబట్టి 240 అంటే 120 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క ఏరియా అవుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది కొంచెం డెప్త్గా ఉంది, కొంచెం పెద్దగా వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ వాళ్ళకి బిలో 1 మినిట్లో చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం
నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ప్రాబ్లం నెంబర్ 12 తీసుకుంటే ఏదైనా ఒక సమద్విబాహు లంబకోణ త్రిభుజం తీసుకున్నట్లయితే సమద్విబాహు లంబకోణ త్రిభుజం పెరిమీటర్ సమద్విబాహు లంబకోణ త్రిభుజం పెరిమీటర్ ఇచ్చాడు. సమద్విబాహు లంబకోణ త్రిభుజం పెరిమీటర్ విషయానికి వస్తే 3√2 మీటర్స్ అనమాట. 3√2 మీటర్స్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా ఏ కనుక్కోమన్నాడు. ఏరియా ఏ కావాలి. దీనికోసం ఏంటంటే ఏదైనా ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం తీసుకుంటే ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అనుకుందాం. దీనికి సంబంధించి ఇది ఏ, ఇది బి అండ్ ఇది ఏ. లంబకోణ సమద్వి అన్నాడు కాబట్టి రెండు భుజాలు సమానంగా ఉండాలి, కర్ణం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఇది ఏ, ఇది బి, అగైన్ ఇది సి అనమాట. దీన్ని తీసుకొని మనం ఇప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి పెరిమీటర్ ప్రకారం 2a + b = 6 + 3√2 6 + 3√2 వచ్చేసింది. దీన్ని తీసుకున్నట్లయితే నార్మల్గా మనం చేస్తే మనకి b² కర్ణము స్క్వేర్ = a² + a². హియర్ b² కర్ణము స్క్వేర్ = a² + a², దెన్ 2a² అనమాట. దీన్ని తీసుకున్నట్లయితే కర్ణము స్క్వేర్లో నుంచి b వాల్యూ తీసుకొస్తే వేర్ b = √2a b వాల్యూ వచ్చేసింది ఏలో. ఈ వాల్యూని తీసుకెళ్ళి బీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2a ప్లస్ b అంటే √2a = 6 + 3√2 అనమాట. 2a + √2a = 6 + 3√2 అనమాట. దీంట్లో నుంచి ఏ వాల్యూ తీసుకొచ్చినట్లయితేనేమో a = డైరెక్ట్గా 3 వచ్చేస్తుంది. హియర్ ఏ వాల్యూ 3 పెట్టుకున్నాం అనుకోండి. ఈ ఏ వాల్యూ 3 పెట్టుకుంటే 3√2 అవుతుంది. 2 3 = 6 అవుతుంది. సరిపోయిందిగా. కాబట్టి ఏ వాల్యూ = 3. హియర్ ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ విషయానికి వస్తే దాని యొక్క ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా ఏంది? ఆఫ్ a² లేదా ఆఫ్ a × a. ఆఫ్ a² అంటే ఆఫ్ 3 × 3. therefore 9/2 4.5 సెంటీమీటర్ స్క్వేర్. మీటర్స్లో ఇస్తే మీటర్ స్క్వేర్. ఇది మనకు వచ్చేసేసి సమద్విబాహు లంబకోణ త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. దీనికి సంబంధించి మనకి పెరిమీటర్ ఇచ్చాడు కాబట్టి అన్ని కౌంట్ చేస్తే పెరిమీటర్ ప్రకారం 2a + b = 6 + 3√2 అనమాట. b² మనకి కర్ణము స్క్వేర్ = భూమి స్క్వేర్ + ఎత్తు స్క్వేర్ కాబట్టి 2a² మిగులుతుంది. b = √2a అనమాట. దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళి దీని యొక్క లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క ఏరియాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా a = ఆఫ్ a² అనమాట. ఆఫ్ 3 × 3 కాబట్టి 9/2 4.5 సెంటీమీటర్ స్క్వేర్. దీంతో ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క ఫార్ములా అనమాట ఇది. నెక్స్ట్ క్లాస్ ఒక దాంట్లో దీన్ని త్రిభుజాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక 3 క్లాసెస్లో మనకి ఈ టోటల్గా 2D మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.